హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కబోతున్నాయి. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటూ ఉద్యోగ నోటిఫికేషన్ కోసం కళ్ళు కాయలు కాచేలాగా ఎదురు చూస్తున్నటువంటి లక్షల మంది నిరుద్యోగులు ప్రభుత్వం మీద యుద్ధానికి సిద్ధమయ్యారు. నిరుద్యోగ సంఘాల అసెంబ్లీ ముట్టడికి, నిరుద్యోగ మార్చికి పిలుపైతే ఇచ్చినాయి. ఈ పరిణామాలతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ఊహించని ఒత్తిడి తీసుకురావాలని చెప్పేసి ప్రయత్నం అయితే జరుగుతోంది. అసలు ఏం జరుగుతోంది అన్నది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. నిరుద్యోగ జేఏసీలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను వీడియోలో చెప్తాను. ఎవరైనా మన తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని దయచేసి. ఇక ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఏమైనాయి, ఈ నిరసన సెగ అనేది ప్రభుత్వానికి ఎసరు పెట్టేలాగా ఉందా అంటే ఈ ప్రశ్నలన్నింటికి కూడా సమాధానాలు ఈ విశ్లేషణలు మనం చూద్దాము. ముఖ్యంగా ఏం జరుగుతుందంటే ఉద్యోగాల కోసం నిరుద్యోగుల ఆక్రందనలు మిన్నండుతున్నాయి. లక్షల మంది నిరుద్యోగుల గొంతుక అసెంబ్లీని తాకాలని చూస్తుంది. దాదాపు 2.5 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ మార్చి నెల ఒక రకంగా అగ్ని పరీక్షగా మారిందా అన్నట్టు అనిపిస్తుంది. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయిందన్న కోపం రేవంత్ సర్కార్ని ఇరుకుని పెడుతోంది. ప్రభుత్వం మీద నిరుద్యోగ యువత యుద్ధ ప్రకటన అయితే చేశారు. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వాన్ని నిరుద్యోగ సమస్య తీవ్రంగా చుట్టుముట్టింది. ఇది కేవలం ఏదో ఒక వర్గం అసంతృప్తి కాదు, ప్రభుత్వ పాలనపై ఇచ్చినటువంటి హామీలు 6 గ్యారంటీలు ఇచ్చినటువంటి 6 హామీలు ఇంటూ 400 మొత్తం 420 పైగా హామీలు ఇచ్చారు. ఆ నమ్మకం సన్నగిల్లుతోంది అనడానికి ఇది ఒక సంకేతం అని చెప్పుకోవాలి మనం. తెలంగాణ ఉద్యమానికి ఊపిరిగా నిలిచినటువంటి నిరుద్యోగ యువత ఇప్పుడు తీవ్రమైనటువంటి నిరాశలో ఉన్నారు. నీళ్లు నిధులు నియామకాల నినాదాలతో ఏర్పడినటువంటి తెలంగాణలో నియామకాలు అనే హామీ పైన ప్రభుత్వం ఇప్పుడు విమర్శలు అయితే ఎదుర్కొంటోంది. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని, అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ వేస్తామని చెప్పేసి గట్టి హామీ ఇచ్చింది. కానీ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు దాటి 3 నెలలు దాటినా కానీ ఆ దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని చెప్పేసి నిరుద్యోగులు అయితే మండిపడుతున్నారు. గతంలో ప్రకటించినటువంటి జాబ్ క్యాలెండర్ ఒక చిట్టు కాగితంలాగా మారిపోయింది. సంవత్సరం కూడా మారిపోయింది. 24లోనే ఇప్పుడు ఇచ్చింది, అది 25 మారిపోయింది, 26కు వచ్చింది. ఇప్పుడు చిట్టు కాగితంలా మారిపోయింది. దాని ప్రకారం ఒక్క నోటిఫికేషన్ కూడా బయటికి రాలేదు. అప్పుడు ఇచ్చినటువంటి అసెంబ్లీలో డిప్యూటీ సీఎం గారు అయినటువంటి మల్లు బట్టి విక్రమార్క గారు ఘనంగా ప్రకటించారు. ఏమైంది? కొంచెమన్నా ఉండాలి కదా వాళ్ళకి. యువత అయితే ఆగ్రహంగా ఉంది. దీంతో తెలంగాణ నిరుద్యోగ జేఏసీ కానీ, పోలీసు ఉద్యోగాల నిరుద్యోగ జేఏసీ ఇలాంటి సంఘాలన్నీ కూడా తమ గలం వినిపించడానికి సిద్ధమైతే అవుతున్నాయి. మార్చి 13న టీజీపీఎస్సీ ముట్టడికి, ఆ తర్వాత నిరుద్యోగ మార్చికి అయితే వీళ్ళైతే పిలిపించారు. అశోక్ నగర్, దిల్షుక్ నగర్ లాంటి చోట్ల ఇప్పటికే సడన్గా వచ్చి హఠాత్తుగా వచ్చేసి నిరసనలు అయితే చేపడుతున్నారు. పోలీసులు అరెస్ట్ చేసినా కూడా ఎవ్వరూ కూడా తగ్గే పరిస్థితిలో లేదు. ఈసారి నిరుద్యోగులు మాత్రం వాళ్ళలో ఆవేశం మాత్రం అస్సలు చల్లారట్లేదు. దీనికి తోడుగా అటవీ శాఖ కూడా దాదాపు 1393 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ల పోస్టులు భర్తీగా ఉన్నాయి. 5,000కు పైగా జీపీఓ పోస్టులు భర్తీ ఉన్నాయి. 20,000కు పైగా పోలీసు ఉద్యోగాల పోస్టులు భర్తీ ఉన్నాయి. ఇంకా గ్రూప్ 1 వేయాలి, గ్రూప్ 2 వేయాలి, మరి గ్రూప్ 3 వేయాలి, డిఎస్సి వేయాలి. ఇవన్నీ చాలా పోస్టులు నోటిఫికేషన్ లేకపోవడం అనేది నిరుద్యోగుల ఆగ్రహానికి మరింత ఆజ్యమైతే పోస్తుంది. వాళ్ళ డిమాండ్ ఏమిటి అంటే స్పష్టంగా ఉన్నాయి. ఫస్ట్ 2 లక్షల ఉద్యోగాల భర్తీకి ఇచ్చినటువంటి హామీ ప్రకారము వాళ్ళు 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి. కొత్త జాబ్ క్యాలెండర్ ఇవ్వాలి. అన్ని శాఖల్లో ఉన్నటువంటి ఖాళీలతో పక్కా జాబ్ క్యాలెండర్ అయితే ప్రకటించాలి. ప్రతి మార్చి నెలలో కూడా చాలా మంది రిటైర్ అవుతున్నారు. రిటైర్ అయిన పోస్టులు కూడా భర్తీ చేయట్లేదు కనీసం. ఇక నోటిఫికేషన్లు జారీ చేయాలి. గ్రూప్స్ కానీ, డిఎస్సి కానీ, పోలీస్ కానిస్టేబుల్ కానీ, ఎస్ఐ కానీ, ఎఫ్బిఓ కానీ, మరి ఇవన్నీ కూడా మొత్తం ఖాళీ అయినటువంటి ప్రధాన నోటిఫికేషన్లు అన్నిటికీ కూడా వెంటనే రిలీజ్ చేయాలని చెప్పేసి నిరుద్యోగులు అయితే డిమాండ్ చేస్తున్నారు. అలాగే వయోపరిమితి పెంచాలి. నోటిఫికేషన్లు ఆలస్యమైనందున నష్టపోయినటువంటి అభ్యర్థుల కోసం వయోపరిమితిని కంపల్సరిగా పెంచాలి. దానికి సంబంధించిన జీవో మళ్ళీ స్పష్టత రాలేదు. ప్రభుత్వ హామీలు వాస్తవ పరిస్థితులు చూసుకుంటే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు యువత ఎన్నో ఆశలు పెట్టుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చాలాసార్లు ఉద్యోగాల భర్తీ మీద కీలకమైనటువంటి ప్రకటనలు చేశారు. ప్రభుత్వం ఏం చెప్తుంది? గతంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ తమ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని పూర్తిగా ప్రక్షాళన చేశామని, ఇప్పటికే 70,000 ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్పేసి ఘనంగా చెప్పుకున్నారు. మంత్రులు కూడా అంతే చెప్పుకుంటారు. మిగిలిన ఖాళీలు కూడా త్వరలోనే భర్తీ చేస్తాము, ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ప్రైవేట్ రంగంలోనూ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పేసి భరోసా ఇచ్చారు. త్వరలోనే పక్కా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని ఎప్పటికప్పుడు త్వరలో అనే మాట వస్తూనే ఉంది. అది మంత్రుల దగ్గర నుంచి కూడా వస్తూనే ఉంది. ఇక గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి ఏంటంటే నిరుద్యోగుల వాదన పూర్తి భిన్నంగా ఉంది. ప్రభుత్వం చెప్తున్నటువంటి ఆ 70,000 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చాలా వరకు కూడా గత
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మొదలైనవే. ఈ ప్రభుత్వం కొత్తగా చేసింది లేదు, కొత్తగా ఒక నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. ఆ ఉన్న జాబ్ క్యాలెండర్ కూడా రద్దు చేసి పారేశారు. రద్దు చేశారో కూడా కనీసం ప్రకటన కూడా ఇచ్చుకోలేకపోయారు. ఇక ప్రజాపాలన అంటే ఇదేనా, మమ్మల్ని లైబ్రరీలకు పరిమితం చేసి నిరసన తెలిపే హక్కును కూడా లాక్కుంటున్నారా అని చెప్పేసి నిరుద్యోగ యువత అయితే ప్రశ్నిస్తుంది. కోచింగ్ సెంటర్లకు లక్షల ఫీజులు కట్టి హాస్టల్లో ఏళ్ల తరబడి చదువుకుంటూ ఎదురు చూస్తున్నామని ఇప్పుడు మా తల్లిదండ్రులకి మేము ముఖం ఎట్లా చూపించాలి అని చెప్పేసి నిరుద్యోగులు అయితే ఆవేదన చెందుతున్నారు. మరి ప్రభుత్వం ముందున్నటువంటి సవాళ్ళు ఏంటి? ప్రస్తుత పరిస్థితి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి పెద్ద రాజకీయ సవాల్ అయితే విసురుతుంది. ఇది కేవలం శాంతి భద్రతల సమస్య కాదు, ఇది పాలన, విశ్వసనీయత, రాజకీయ భవిష్యత్తు ముడిపెట్టినటువంటి అంశం అని చెప్పుకోవాలి. మొన్న కేరళలో పెద్ద పెద్ద ప్రకటనలు ఇచ్చారు. అంతకుముందు బీహార్లో బీహార్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఇక్కడ డబ్బులు తీసుకెళ్లి అక్కడ మన డబ్బులు తీసుకెళ్లి అక్కడ ప్రకటనలు ఇచ్చుకుంటుంది కాంగ్రెస్ పార్టీ తరఫున. ఇది తెలంగాణ ప్రభుత్వం ఇస్తుంది. అక్కడ ఇచ్చింది, బీహార్లో ఇచ్చింది, ఓడిపోయింది. ఎంత ఇచ్చింది? మొత్తం మనందరికీ ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చేసినట్టుగా అక్కడ ఇచ్చుకుంది. ఇప్పుడు కేరళలో కూడా సేమ్ అదే పొజిషన్, అట్లానే 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినట్టుగా అక్కడ కూడా అట్లానే చెప్తుంది, మీ అందరికీ ఉద్యోగాలు వస్తున్నాయని చెప్పి అక్కడ కేరళ వాళ్ళని కూడా మభ్యపెడుతుంది. 6 గ్యారంటీల అమలుకే భారీగా నిధులు కావాలి. ఇలాంటి టైంలో 2 లక్షల ఉద్యోగాల భర్తీ చేస్తే ఇంకా జీతభత్యాలకు ఎలా చేయాలి, భారీ కేటాయింపులు ఎలా చేయాలని చెప్పేసి ఆ ప్రభుత్వ హామీల అమలులో వెనకడుగు వేస్తుందని అయితే మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగులకు కూడా కనీసం పింఛన్లు కానీ వాళ్ళకి రావాల్సినటువంటి గ్రాట్యుటీలు ఆ డబ్బులు ఉంటాయి కదా, ఆ డబ్బులు కూడా ఇవ్వలేకపోతుంది. మరి ఈ ప్రకటనలకు ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయి అనేది మాత్రం స్పష్టమైనటువంటి సమాధానం అయితే వాళ్ళు ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. ఒక్కొక్క రోజుకు వేస్తే 50 లక్షల రూపాయలు ఉంటుంది ఒక్క పేపర్లో, ఒక రోజు వేస్తే. మరి ఎన్ని పేపర్లకు వేస్తున్నారు ఏంటో నాకు లెక్క అయితే తెలియదు. కానీ మొత్తానికైతే అక్కడ బీహార్లో వేస్తారు, ఇప్పుడు కేరళ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి కేరళలో కూడా వేస్తున్నారు. మరి రాహుల్ గాంధీ ఆ రోజు ఇక్కడ యూత్ డిక్లరేషన్ ప్రకటించారు, ఘనంగా ప్రకటించారు. ఆ లైబ్రరీలోకి వచ్చి యూనివర్సిటీలో లైబ్రరీలో నిరుద్యోగులందరినీ కలుసుకున్నారు. మొన్న కనీసం ఆయన ఇక్కడికి వస్తే డీసీసీ సమావేశాల్లో వస్తే ఆయన దగ్గరికి పోనీయకుండా మొత్తం నిరుద్యోగులందరినీ కూడా ఎక్కడ పోలీసులు కంట్రోల్ చేసేశారు. మరి ఈ నిరసనలు కేవలం డిమాండ్లకే పరిమితం కాకుండా తీవ్రమైనటువంటి రాజకీయ పరిణామాలకు దారితీసే అవకాశాలు అయితే కనిపిస్తాయి. ప్రతిపక్షాలకు ఆయుధంగా ఉంది. నిరుద్యోగ సమస్య ప్రభుత్వ వైఫల్యంగా చూపిస్తూ జనంలో వెళ్ళడానికి ప్రతిపక్షాలకు కూడా బలమైనటువంటి ఆయుధంగా మారింది. కానీ ఏ పార్టీ కూడా కనీసం దీంట్లో కూడా అడగట్లేదు. ఇది బీఆర్ఎస్ కూడా బయట మాట్లాడుతుంది కానీ అసెంబ్లీలో ఒక్కరోజు కూడా ప్రశ్నించిన పాపాను పోలేదు. బీజేపీ కూడా ఇంతవరకు అసలు దాని గురించి పట్టించుకోవాలి. అప్పట్లో బండి సంజయ్ చాలా నిరుద్యోగుల తరఫున పోరాడారు, కానీ ఇప్పుడు బండి సంజయ్ కూడా పట్టించుకోవట్లేదు. మీరందరూ పట్టించుకుంటేనే నిరుద్యోగులకు న్యాయం అనేది జరుగుతుంది. బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ కంపల్సరీగా సిపిఎం సిపిఐ వాళ్ళు, సిపిఎం గెలిచింది కదా, పోనీ సిపిఐ అంటే గెలవలేదు అనుకోండి, సిపిఎం గెలిచింది కదా, వాళ్ళు కానీ తర్వాత ఎంఐఎం కానీ వీళ్ళందరూ కూడా పట్టించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇది మాట తప్పని ప్రభుత్వం అని ఏదో ప్రజాప్రభుత్వం అని అనిపించుకోవాలని చూసినట్టు కాంగ్రెస్కి ఈ నిరసనలు పెద్ద డ్యామేజ్ అయితే చేయబోతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో కీలకంగా ఉన్నటువంటి యువత ప్రభుత్వానికి దూరం కావడం అనేది రాజకీయంగా పెద్ద దెబ్బ ఏర్పడుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇక నిరుద్యోగ యువత అయితే ఆందోళన తీవ్రమై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు పెరిగితే అది ప్రజల్లో చాలా ఈ బ్యాడ్ ఇది వెళ్తుంది. కాబట్టి కంపల్సరిగా మీరు నోటిఫికేషన్లు వేసి, ప్రభుత్వం ఇప్పటికైనా సరే నోటిఫికేషన్లు వేసి మీరు ఇచ్చినటువంటి ఆ 2 లక్షల ఉద్యోగాల భర్తీకి మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. నిరుద్యోగుల్లో భరోసా నింపేలాగా ఉద్యోగాల భర్తీ మీద ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ ప్రకటించాలి. దానికి జాబ్ క్యాలెండర్ కూడా ఇవ్వాల్సిన అవసరం అయితే గవర్నమెంట్కి ఇప్పుడైతే కనిపిస్తూ ఉంది. సో తెలంగాణలో రాబోయే రోజులు రాజకీయంగా అత్యంత కీలకమైతే కావాలి. మార్చి 13 తలపెట్టినటువంటి టీజీపీఎస్సీ ముట్టడి, ఆ తర్వాత జరగబోయేటువంటి నిరుద్యోగ మార్చి కానీ ఇవన్నీ కూడా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగుల ఆందోళనలు అయితే వాళ్ళు తీవ్రంగా చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టాలని చెప్పేసి అయితే వాళ్ళు చూస్తున్నారు. మరి ఇప్పటికైనా గవర్నమెంట్ లేదు మీకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి కంపల్సరీగా ఒక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలి. మామూలుగా ప్రకటనలు ఎన్నైనా ప్రకటనలు ఇస్తూనే ఉన్నారు, అందరూ ప్రకటనలు ఇస్తూనే ఉన్నారు. ఆర్టీసీలో ఉద్యోగాలు అని చెప్పేసి నోటిఫికేషన్లు ఎప్పటి నుంచి చెప్తున్నారు పొన్నం ప్రభాకర్, అది ఇప్పటివరకు దాని భర్తీ లేదు. మరి అంగన్వాడీ చేస్తామని చెప్పి ఆ సంవత్సరం నుంచి చెప్తున్నారు సీతక్క, ఇంతవరకు లేదు, అది కూడా లేదు. ఇట్లా ప్రకటనలు అయితే ఇస్తున్నారు కానీ నిరుద్యోగులకు నోటిఫికేషన్లు రావట్లేదు. నోటిఫికేషన్లు వచ్చినా దాన్ని భర్తీ మాత్రం చేపట్టలేదు. అసలు జాబ్ క్యాలెండర్ అయితే రిలీజ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. జీపీఓ పోస్టులు కూడా ఖాళీలు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం ఏం చేయాలని మీరు అనుకుంటున్నారు? మీ విశ్లేషణ కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. దయచేసి బూతులు పెట్టద్దు. ఇలాంటి విశ్లేషణ కోసం మన తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.